ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. గీత కులాల వారికి 10% మద్యం షాపులు కేటాయిస్తూ వారంలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్దేశించారు. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను 10.5 నుంచి 14% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపుల్లో 10% అంటే 340 షాపులు గీత కులాలకు ఇవ్వాలని ఆదేశించారు. గౌడ, శెట్టి, బలిజ, ఈడిగ, గామల్ల, కలాలి, శ్రీసాయన, సెగిడి, గౌండ్ల, బలిజ, యాత, సోంది వంటి కులాల వారికి స్థానికంగా ఉండే ఆయా కులాల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. ఒక్కొక్కరికి ఒక షాపే కేటాయిస్తారు. ఈ షాపుల కాల పరిమితి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని అధికారులు ప్రతిపాదించగా సీఎం ఆమోదించారు. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ విషయంలోనూ సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. యజమానుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ తరహాలోని మార్జిన్ను 10.5% నుంచి 14% పెంచేందుకు పచ్చజెండా ఊపారు. మరోవైపు 21% అమ్మకాలు జరుగుతున్న ₹99 క్వార్టర్ మద్యం వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రావడం లేదని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో 72% అమ్మకాలు జరిగే 20 మద్యం బ్రాండ్ల రేట్లను తెలంగాణతో పోలిస్తే 1 మినహా 19 బ్రాండ్ల మద్యం ఏపీలోనే తక్కువ రేటు ఉందని వివరించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం లభించడం లేదని అధికారులు తెలపగా, అయినా తక్కువ ధరకే మద్యం అన్ని చోట్ల అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మద్యం తయారీ, సరఫరా, సేల్స్ ను టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని, హోలోగ్రామ్ ఆధారంగా ఎక్కడ తయారైన మద్యాన్ని ఎక్కడ అమ్ముతున్నారనే విషయాన్ని పసిగట్టాలన్నారు. స్టాక్ వివరాలు తెలుసుకుని తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా పర్వాలేదని, ప్రజలకు మంచి జరగాలనే కొత్త విధానం తెచ్చామని గుర్తు చేశారు. 6 నెలల్లో బెల్ట్ షాపుల మీద 8,842 కేసులు పెట్టామని, 26,000 లీటర్ల మద్యం సీజ్ చేశామని అధికారులు చెప్పగా, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసిన లైసెన్సుదారులపైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మద్యం అక్రమాలకు పాల్పడే వారికి ఉపాధి చూపించేలా నవోదయం 2.0 పేరుతో జనవరి నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.